సారీ, కొంచెం లేట్గా వచ్చాను. యాక్చువల్లీ నా డ్రెస్ నాకన్నా 2 రోజుల ముందు నుంచి నడవడం మొదలెట్టింది, నేను తర్వాత వచ్చాను. ఓకే, సో సత్య మాస్టర్ అండ్ టీమ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. మన సాయి ధర్మ తేజ్ డాన్స్ పర్ఫార్మెన్స్ సూపర్. తను సాధారణంగా ఒక డాన్స్ చూడడానికి ఆ గుంపులో వచ్చినటువంటి కుర్రాడులాగా ఉంటాడు ఎప్పటి వరకు, డాన్స్ చెయ్యనంత వరకు. చెయ్యడం మొదలు పెడితే మెగాస్టార్ గారిని, పవర్ స్టార్ గారిని అందరినీ కలిపేసి తన మూమెంట్స్లో చూపించేస్తాడు. ఫుల్ ఈజ్ ఉండేటువంటి యాక్టర్ సాయి ధర్మ తేజ్. ఓకే, సో దిల్ రాజు గారు ప్రెజెన్స్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సుప్రీం ఆడియో లాంచ్ కార్యక్రమానికి మరోసారి మీ అందరికీ స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మా మ్యూజిక్, TV9, NTV అండ్ వనితలో చూస్తున్నటువంటి ప్రేక్షకులకి స్వాగతం. ఆదిత్య ద్వారా మార్కెట్లోకి మ్యూజిక్ రిలీజ్ అవుతుంది అండ్ మీరు ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని విశేషాలని supreme.com ద్వారా కూడా తెలుసుకోవచ్చు. అండ్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై జే మీడియా ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్ వన్ ప్లేస్. ఇప్పుడు మనకి కొంతమంది ఈ సినిమాలో పాల్గొన్న వాళ్ళు, అలాగే మిమ్మల్ని వివిధ కామెడీ షోస్ ద్వారా ఎంటర్టైన్ చేస్తున్న వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చి ఒక చిన్న పర్ఫార్మెన్స్తో ఎంటర్టైన్ చేయబోతున్నారు. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ అభి, ఆది అండ్ ఆర్పి. సైకాట్రిస్టులు వస్తున్నారంట, మీరందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. శ్రీనివాస్ రెడ్డి గారు, సైకాట్రిస్టులు వస్తున్నారంట, కొంచెం జాగ్రత్తగా ఉండండి. రండి బాబు, సైకాట్రిస్టులు ఎక్కడున్నారు? వేర్ ఆర్ దే? ఐఎమ్ ఏ సైకాట్రిస్ట్. డాక్టర్, నాకు నిద్రలో కూడా నేను ఏదో ఆడియో ఫంక్షన్ యాంకరింగ్ చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఆహా, దీనికి ఏమైనా మందు ఉందా? ఏం లేదు, మీరు కొన్ని రోజులు వేరే యాంకర్లని బ్రతకనిచ్చే ఛాన్స్ ఇస్తే ఓకే, అన్నీ సెట్ అయిపోతాయి. తప్పకుండా డాక్టర్. యా, నాకు నిద్రలో ఉన్నప్పుడు నేను అనసూయనన్న ఫీలింగ్, నేను సుమని బతికిస్తా. బ్రతికించే. థ్యాంక్ యూ. మీలోని సుమ ప్రతికాలం కలకాలం అలా కిలకిలకల ఆడుతుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. హాయ్, నేను అభి, సైకియాట్రిస్ట్. సైకియాట్రిస్ట్ అంటే తెలుసు కదా, మనుషుల మానసిక స్థితిని సెట్ చేసే డాక్టర్ అన్నమాట. నా దగ్గరికి వెరైటీ పేషెంట్స్ వస్తూ ఉంటారు. పేషెంట్స్ వస్తూ అంటారు అన్నాను, కానీ అందమైన పేషెంట్స్ ఎప్పుడు రాలేదు నా దగ్గరికి. ఏంటి అది? అసలు మన యూత్కి రాశి ఖన్నా అంటే అసలు నిజంగా ఎవరు కూడాను రాశి ఖన్నా వాళ్ళ అన్న అవ్వడానికి రెడీగా లేరు. నోబడీ ఈజ్ రెడీ. సో దట్ బ్యూటిఫుల్ రాశి ఈజ్ హియర్. చూడు, రాశి ఏ రాశిలో పుట్టిందో కానీ సినిమాలన్నీ చాలా చక్కగా ఆడుతున్నాయి. వెల్కమ్ రాశి. రాశి ఖన్నా ఎవరో మీకు తెలుసా? హిందీలో సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా గారు ఉన్నారు కదా, రాజేష్ ఖన్నా గారికి రాశి ఖన్నా గారు స్వయాన పక్కింట్లో ఉండే ఆవిడ, అంతే. అది థ్యాంక్ యూ. ఆవిడ అక్కడి నుంచి నేను కాదు అని చెప్తుంది, ఏం చెప్తా అనుకోని. ఓకే, ఓకే. ఏంటి గోల్ చేస్తున్నారా? పేరు గుర్తుంది కదా, సర్దార్ గబ్బర్ సింగ్. ఓకే, థ్యాంక్ యూ. మీరంతా కాస్త క్రమశిక్షణగా కాస్త కూర్చుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ పవర్ స్టార్. ఓకే, ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి వచ్చే విచిత్రమైన పేషెంట్స్ ఎలా ఉంటారో చూద్దాం. ఎలాంటి పేషెంట్స్ వస్తారో ఏంటో. ఎవడోడు సార్, ఇక్కడ సైకో అంటే మీరేనా సార్? సైకో కాదురా, సైకాట్రిస్ట్. ఓ సైకాట్రిస్టా? ఏంటి ప్రాబ్లం? సైకాట్రిస్టే కదా సార్ మీరు? అవును. ఏం లేదు సార్, ఈ మధ్య సైకిల్ తొక్కుతుంటే కిర్రు 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 అని ఒకటే సౌండ్లు, ఏం అర్థం కావట్లేదు సార్. సైకిల్ తొక్కుతుంటే కిర్రు కిర్రు సౌండా? దానికి నా దగ్గరికి ఎందుకు వచ్చావు? రిపేర్ చేస్తారు కదా సార్ మీరు. ఏం చదువుకున్నావురా నువ్వు? స్థితిని చూస్తావా? సైకిల్ రిపేర్ చేయవా నువ్వు? ఏమో బంగారం లాంటి నా సైకిల్ నీ చేతిలో పెడితే పాడు చేసేవాడు కదా బాబు. నీకు అలా అర్థమైందా? సైకిల్కి ఉన్నంత వాల్యూ లేదురా నాకు. ఛీ, ఇంకెవడు?
ఈడోడో సినిమా పిచ్చోడంట. వీళ్ళని ఎలాంటి ట్యాకిల్ చేయాలో ఏమో. నెక్స్ట్ పేషెంట్. అక్కడ చెప్తా ఉండాలి. ఏంటిది విచిత్రంగా ఉన్నాడు? ఫస్ట్ సీన్ ఏంది? నీ ప్రాబ్లం ఏందే? ఫస్ట్ సీన్ ఏంది? ఓ వీడు సినిమా పిచ్చోడు కదా, వీడికి సినిమా లాంగ్వేజ్లో చెప్తేనే అర్థమవుతుంది. నీ ఫస్ట్ సీన్ ఏంటంటే ఒక అనాసిన్ టాబ్లెట్ వేసుకోవాలి. అది సరే. ఒక్కసారి నీ కళ్ళు చూపెట్టు. నేను చూపించను. నీ కళ్ళు చూపిస్తా కదరా నేను నేను ట్రీట్మెంట్. చూపించను, నాకు ఇష్టం లేదు. పో. నీకు ఇష్టం లేకుండా చూపెట్టాలరా, ట్రీట్మెంట్ కోసం వచ్చావు కదా, నీ కళ్ళు నాకు చూపెట్టు. ఇష్టం లేదు స్వామి, నీకు చెప్పేది అర్థం కాదా? మనిషివా పశువు నువ్వా? పోలీస్ స్టోరీ సినిమాలో సాయి కుమార్ గారు ఒక పవర్ఫుల్ డైలాగ్ చెప్పారబ్బా. కనిపించే 3 సింహాలు న్యాయానికి, ధర్మానికి, సత్యానికి ప్రతిరూపాలు అయితే కనిపించని ఆ 4వ సింహమేరా పోలీస్ ఆజ్ఞ. అక్కడే ఉండు. ఇదే నాకు కావాల్సింది. ఓకే, కళ్ళు బాగానే ఉన్నాయే, తీసేయి. అగ్ని. కట్ కట్ కట్. ఓకే, ఒక్కసారి నోరు చూపెట్టమ్మా. నేను చూపించను. ఒరే నోరు చూపెట్టరా. నేను హీరోయిన్ కి కిసి పెట్టేటప్పుడు తప్పిస్తే నేను నోరు చూపించను. ఒరే నోరు చూపిస్తే నేను థర్మామీటర్ పెడతాను. నేను చూపించను, నువ్వు పోసావు నా వల్ల కదా. పోలీస్ స్టోరీ సినిమాలో సాయి కుమార్ గారు ఇంకొక డైలాగ్ చెప్పారబ్బా. ఎలాగన్నావు అమ్మా? లభ్యే సత్య ధర్మ. ధర్మ దగ్గర ఆగు, థర్మామీటర్ పెడతాను. థర్మామీటర్ కూడా ఓకే, కళ్ళు బాగున్నాయి, నోరు బాగానే ఉంది. ఓకే, ఒక్కసారి కట్. ఒక్కసారి గుండె చూపెట్టవా? నేను చూపిను. ఒక్కసారి గుండెరా. నా వల్ల కదా, నేను చూపిను. పో. అల్లూరి సీతారామరాజు సినిమాలో కృష్ణ గారు ఒక పవర్ఫుల్ డైలాగ్ చెప్పారు. అది ఏంటంటే రోతర్ఫాడ్ అక్కడ కాదు ఇక్కడ కాల్చు. కాల్చడం ఎందుకులే, కండిషన్ చెక్ చేస్తే సరిపోద్ది. గుండె కూడా బాగానే ఉంది. ఇక లాస్ట్ ఒక ఇంజెక్షన్ చేస్తే సరిపోద్ది. కట్. ఒక ఇంజెక్షన్ చేస్తే. ఇంజెక్షన్ ఏంది నాకేసేది? నువ్వా ఇంజెక్షన్ వేసేది? నాకు అర్థం కదా. ఎవరు అనుకుంటున్నావు నువ్వు? నన్నా చిరంజీవి గారు 150 సినిమా అయితే ఇంజెక్షన్ చేయించుకుంటా. మరి డెప్త్ గా ఉండదా? బాగా డెప్త్ ఉన్న క్యారెక్టర్లే. నేను వెళ్ళొస్తా. ఎల్లు. ఇటు చూడు. ఇది నాయన ఈ విచిత్రమైన పేషెంట్లను హ్యాండిల్ చేస్తూ చేస్తూ వీళ్ళతో పాటు నాకు పిచ్చిలేసేటట్టుంది. ఇంకెవడున్నారా నెక్స్ట్ పేషెంట్? నెక్స్ట్ పేషెంట్. సార్ మా ఫ్రెండ్కి దెబ్బ తగిలింది సార్, మీరే చూడాలి సార్. సార్ 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 ఎలాగే చూడండి సార్. సార్ కొంచెం దెబ్బ తగిలింది సార్, మీరే చూడాలి. ఓకే ఓకే, నేను చూస్తానని చెప్పాను కదా. ఒక్క నిమిషం, ముందు టాబ్లెట్ పట్టుకో, నేను ఇంజెక్షన్ తీసుకున్నా. రే నువ్వు వేసుకున్నావు ఏంటి? సార్ నాకేమైనా అయితే సార్ 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 నాకేమైనా అయితే సార్ 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 పొరపాటు చేసుకున్నా సార్. ఏం కాదు, సార్ నాకేం కాదు కదా. ఏం కాదు, అది ట్రాన్స్ లోకి తీసుకెళ్ళడానికి వేసి ఇంజెక్షన్ రా. అది నువ్వు వేసుకుంటేలా వాడికి వేయాలి. ఒరే ఆను కూర్చో. ఇప్పుడు నువ్వు మైకంలోకి వెళ్తున్నావు. తలకాయ బలి నిప్పుడుతా ఉండదు. మైకంలోకి వెళ్తున్నావు. పోతా ఉండ వెళ్తున్నావు. తిప్పు, ఇంకోసారి తిప్పు. బాగా తిప్పిపోతా. అక్కడ చెప్తా ఉండాల. నువ్వు మైకంలోకి వెళ్తున్నావు, వెళ్తున్నావు. ఇప్పుడు చెప్పు ఏం జరిగింది? సరోజ ఇంట్లోకి వెళ్ళా సార్. సరోజ ఇంట్లోకి వెళ్ళావా? ఓ వీడు టాబ్లెట్ వేసుకొని ట్రాన్స్లో ఉన్నాడు కదా. సరోజ ఇంట్లోకి నువ్వెందుకు వెళ్ళావురా? అంటే నేను బయట నుంచి వెళ్తున్నా సార్, సరోజ ఇంట్లోకి పిలిచింది సార్. ఏం చేయాలో తెలియక లోపలికి వెళ్ళిపోయా సార్. ఓ పని చెయ్యి, ఇంట్లోంచి బయటకు వచ్చేయి. సరోజ లోపల గడి పెట్టేసింది సార్, బయటికి రావడానికి లేదు సార్. సార్ సార్ ఒరే సరోజ కనిపించకుండా ఎక్కడన్నా దాక్కో. ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్. ఒక్క నిమిషం, ఈవిడేంటి నిద్రలోంచి నడుచుకుంటూ వచ్చిన పేషెంట్లా ఉంది? హలో, ఈ కార్యక్రమాన్ని మీరు మా మ్యూజిక్, TV9, NTV అండ్ వనితలో చూస్తున్నారు. మ్యూజిక్ ఇస్ ఆన్ ఆదిత్య మ్యూజిక్. నాకు నొప్పి. ఓకే ప్యాకప్, మీకు వెళ్ళిపోవచ్చు. నాకు నొప్పి ఎక్కువైపోతా ఉండదు ఇక్కడ. అమ్మా ఇదంతా నొప్పి. ఒరేయ్ నువ్వు సరోజ్ ఇంట్లోంచి బయటకు వచ్చేయి. సార్ లోపల గడి పెట్టేసింది సార్, బయటికి రావడానికి లేదు సార్. అయితే ఓ పని చెయ్యి, సార్ సరోజ కనిపించకుండా ఎక్కడ దాక్కో. ఓకే సార్ ఓకేనా? ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్. నువ్వు మైకంలోకి వెళ్తున్నావు, వెళ్తున్నావు, వెళ్తున్నావు. ఇప్పుడు చెప్పి ఏం జరిగింది? సరోజ నేను బెడ్ మీద ఉన్నావు సార్. సరోజ నువ్వు రే నీకేం చెప్పాను? సరోజ కనిపించకుండా దాక్కోమన్నాను కదా. నేను అదే చేశారు, ఎక్కడ దాకోలో తెలియక సరోజ వెనక దాక్కున్నా సార్. అది నన్ను చూసేసిన తర్వాత బెడ్ మీద తోసేసింది, నాకేం అర్థం కావట్లేదు సార్. ఓకే సార్ ఓ పని చెయ్యి, సార్ సరోజను పక్కకు తోసేసి సార్ నువ్వు బాత్రూంలోకి వెళ్ళి సార్ డోర్ పెట్టేసుకో. సార్ అర్థమైందా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. అమ్మా తలకాయ నొప్పి. నువ్వు ట్రాన్స్లోకి వెళ్తున్నావు, మైకంలోకి వెళ్తున్నావు, వెళ్తున్నావు. సరేలే పో. ఇప్పుడు చెప్పి ఏం జరిగింది? సరోజ నాకు స్నానం చేస్తుంది సార్.
సరోజ వీడికి స్నానం చేయించడం ఏంటండి? నువ్వు మైకన్లోకి వెళ్తున్నావు, ట్రాన్స్లోకి వెళ్తున్నావు, వెళ్ళట్లేదు, అయిపోయింది, వెళ్ళండి, బయటకు వెళ్తున్నావు. మీరు వెళ్ళండి, అర్థమైపోయింది. ఫస్ట్ సాంగ్ లాంచ్లోకి వెళ్తున్నాం. వెళ్తున్నామా? వెళ్తున్నా. రే, నువ్వు సరోజ దగ్గర నుంచి బయటకు వస్తే సాంగ్ లాంచ్కి వెళ్తామంట మనం వచ్చేసి. ఇంకొక 2 సెగ్మెంట్లు వేసుకుని సరోజ బయటకు వస్తా. లేదు, అక్కడ టైం లేదంటే వచ్చేసేయ్ నువ్వు బయటకి. డోంట్ సౌండ్ హార్న్, డోంట్ సౌండ్ హార్న్. డోంట్ సౌండ్. స్కిట్టుల్లా మధ్యలో అయిపోయింది అంది ఇది.